ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి పైన. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? ఇప్పుడు ఎందుకు ఈ వీడియో అంతా కూడా వైరల్ అవుతుంది? అసలు ఏ సందర్భంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయాల్సొచ్చింది? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ధర్మపురి అరవింద్ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారిని చెప్పింది ఎవరో నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు మీరు నా జోలికి రాకండి అంటూ ఆయన ప్రెస్ మీట్ లో ఆ విధంగా చెప్పడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆ వీడియో అనేది క్లిప్ చాలా వైరల్ అవుతుంది సార్. మీరు ఏం చెప్తారు ఈ వీడియో పైన? ధర్మపురి అరవింద్ గారు స్పోక్స్ మెన్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ధైర్యంగా, డేరింగ్గా, డాషింగ్గా స్టేట్మెంట్స్ ఇచ్చే పర్సన్. ఇప్పుడు బీజేపీలో కూడా రెండు వర్గాలు ఉంటాయండి ఇప్పుడు కూడా. ఒకరు సాఫ్ట్గా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన పరంగా చూసుకునే వాళ్ళు, ఒకరు కొంచెం రెబల్గా పార్టీ మనుగడ కోసం, పార్టీ కోసం చేసేవాళ్ళు. అంటే వీళ్ళు పార్టీ కోసం చేస్తారు. అట్లా ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైనా కూడా. ఒకరు ఎట్లా ఉండాలి, ఒకరు అలా ఉండాలి. రెండు ఎప్పుడు కామ్గా ఉండడము ప్రమాదమే, ఎప్పుడు రెబల్గా ఉండడము ప్రమాదమే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అమిత్ షా గారి నిర్ణయాలు డేరింగ్గా, డాషింగ్గా ఉన్నట్టుంటాయి. బట్ మోడీ గారి నిర్ణయాలు సాఫ్ట్గా, ప్లెజెంట్గా ఉన్నట్టుంటాయి. అట్లా మరి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దట్ ఈస్ బీజేపీ. సో ఇక్కడ కూడా మనకి రాష్ట్రంలో చూస్తే కిషన్ రెడ్డి గారు దీనికి సంబంధించిన వర్గం సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఒకవైపు బండి సంజయ్ గారు, మన అరవింద్ గారు, అలాగే రాజా సింగ్ గారు, వీళ్ళు అంతు తేలుద్దాం రా అన్నట్టుగా ఉంటారు. మన గోషామాలి ఎమ్మెల్యే రాజసింగ్. బట్ ఈయన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు, ఈయన కూడా మొదటి నుంచి అటువంటి దూకుడు మనస్తత్వం ఉన్న మనిషి, మెయిన్ ఫ్రాంక్గా ఉండే పర్సన్. సో ఈయన గెలిచింది కూడా కవిత గారి మీద కదా. మరి అంతా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సంబంధించి ఆవిడ ఒక సొసైటీ కూడా పెట్టారు. అంటే ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసారో అటువంటి వాళ్ళకి సపోర్ట్గా హెల్ప్ చేశారు ఉద్దేశంతో ఒక సొసైటీ పెట్టి దానికి అధ్యక్షులాగా ఉండి ఆవిడ బాగానే ఇది చేశారు. బట్ అటువంటి ఆవిడ మీదకు గెలుచుకున్నారంటే ఆయన ఎంతో కొంత మంచి కార్యక్రమం చేయకపోతే అవరు కదా. బట్ ఆయన మొదటి నుంచి కూడా ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ సంబంధించి కూడా చాలా సందర్భాల్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతే ఓపెన్గా ఉంటాడు ఆయన. ఒక రఘునందన్ గారు, ఇటువంటి వ్యక్తులు బీజేపీ తరఫున మంచి ఇదిగా మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు ఏంటంటే ప్రాధాన్యత సంతరించుకుంది, రకరకాల అనుమానాలు కూడా తావిస్తుంది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారి మరణం అనే దాని మీద ఆల్మోస్ట్ 2009 అంటే 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళలో రకరకాల వార్తలు వినిపించాయి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆడిన డ్రామాలో ఈయన బలిపశు అయ్యాడని, అది కూడా రాష్ట్రానికి కావాల్సిన నిధులు, వాటాల విషయంలో ఈయన మీద స్కెచ్ వేశారని, లేదా రకరకాలుగా పార్టీలోనే ఈయన తొక్కిపడేయాలి అన్నట్టుగా ఈయన పోతేనే బెటర్ అనుకున్నారు. బట్ ఎవరు ఎట్లా చేశారు, దేనివల్ల అయింది అనేది ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు. ఆ హెలికాప్టర్లో కూడా కాక్పిట్ ఉంటుంది. కాక్పిట్ ఏమైనా జరిగిన రికార్డ్ అవుతాయి. అది కూడా దొరకలేదని, తర్వాత దొరికిందని. ఇప్పుడు కొంతమంది మర్డర్స్ ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి ఇండియాలో, భారతదేశంలో. ఎలా అంటే ఫస్ట్ది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విషయం, ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తర్వాత మాజీ స్పీకరు, మన గోదావరి జిల్లా దళితుడు మొట్టమొదటిసారి స్పీకర్ అయ్యారు, మన జిఎంసి బాలయ్య గారు, టీడీపీ హయాంలో. సో ఆయన మరణం కూడా ఇలాగే ఫ్లైట్ ఏదో కూలిపోయి ఇదయింది. ఆయన మరణం కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు, మిస్టరీ. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా అది గుండెపోట, నిజంగా ఎవరైనా చేశారా అనేది మిస్టరీ. తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా చాలా వదంతులు వినిపిస్తున్నాయి. అరే అంటే ఒక మార్కు క్రియేట్ చేసేసారు ఆయన. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఉండుంటే రాష్ట్ర పరిస్థితి ఇంకోలా ఉండేదేమో, మేబీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉండేదేమో, చెప్పలేం. సో అటువంటి రాజశేఖర రెడ్డి గారు, అంత ప్రభావితం చేసిన రాజశేఖర రెడ్డి గారు మిస్టరీ అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత డౌట్ఫుల్గా ఇట్లా చనిపోవడం జరిగిందో అంతే సందేహంలోకి నెట్టబడింది రాష్ట్రం మొత్తం కూడా. ఆ తర్వాత ఉద్యమం చాలా ఇష్యూలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన సాయశక్తులా ప్రయత్నించి విఫలమై, సీనియర్స్ ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయక, అయినప్పటికీ మిగతా 3.5 సంవత్సరాలు బాగా నెట్టుకొచ్చాడు ఆయన. ఎవరు సపోర్ట్ చేయకపోయినంత ఉద్యమాలు ఉన్నా కూడా, ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిడులు ఎదుర్కొన్నా, అధిష్టానం నుంచి గైడ్ లైన్స్ అలాగే ఫాలో అవ్వాలి. ఒక అధిష్టానం ఎలా ఉంటుందంటే అప్పటి పరిస్థితుల్లో కాలు కట్టేసి పరగబెట్టమని చెప్పేది. అంత పరిస్థితుల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా లీడ్ చేసుకొచ్చిన, బట్ ఇట్లా జరిగింది. అయితే అలాంటి రాజశేఖర రెడ్డి గారుని ఎలా ఏంటి
అనేది ఇప్పటికీ మిస్టేక్. ఆ తర్వాత నేషనల్ ఛానల్స్లో కూడా కొన్నిసార్లు నేషనల్ ప్రింట్ మీడియాలో కూడా ఒక ఆర్టికల్స్ కూడా వెలువడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు మరణం వెనక ఇలా అయ్యుండొచ్చా, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక వీళ్ళు ఉండుండొచ్చా, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక ఆయన ఇలాగ ఫైట్ చేయబట్టే అక్కడ కొంతమంది వ్యక్తులకి చెడ్డగా కనిపించారు, బట్ అల్టిమేట్గా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇట్లా బలిపశువు అయిపోయాడు అనే అదే బలైపోయాడులే అని కూడా వార్తలు ఉన్నాయి. చాలామంది వీధుల్లో ఆ ఊర్లలో రచ్చబండ్ల మీద, గుమ్మాల మీద, లేదంటే టీ షాప్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు, చాయ్ బండి దగ్గర మాట్లాడుకున్నప్పుడు ఇట్లా పిచ్చపాటికి మాట్లాడుకుంటారు. బా లేదబ్బా ఇతను ఉంటే ఇంకా కష్టం మనకి, ఇతనే మొత్తం ఇదైపోతాడు, అందుకే చంపించారబ్బా అని మాట్లాడుకుంటారు. ఎవరైనా చంపించంటే ఎవరు చెప్పరు, మళ్ళీ ఏమోనబ్బా తెలియదు వాళ్ళకి అనుకుంటున్నారని అంటారు. ఆ వార్తలు అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈయన మాటలను కూడా మరికొద్దిగా బలపరిచేలాగా ఉన్నాయి అరవింద్ గారి మాటలు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం ఏంటంటే మరి ఆయనకి ఏం తెలియదు, ఆయనే అడగాలి అసలు. సార్ మీరు విన్న వార్త ఏంటి, అట్లీస్ట్ ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరాలో అయినా, ఆఫ్ రోల్లో అయినా అడగాలి. సార్ ఏంటి మీకు తెలిసిన వార్త ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని ఒక సర్వే కింద వేరే దగ్గర ఆర్టికల్గా ప్రచురిస్తే బెటర్ ఏమో కదా. అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఒక ఇష్యూ చెప్పాను కదా, ఒక బిజినెస్ డీల్ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మొత్తం వాళ్ళే దోచుకెళ్ళిపోతున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని. ఆ తర్వాత అదే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి విజయమ్మ గారు ఒక పుస్తకం రిలీజ్ చేశారు 2021లో, గుర్తులేదు. ఆ బుక్లో కూడా ఏముందంటే షర్మిల గారు అంటే బాగా ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారికి. ఆమెకు ఒక లెటర్ రాస్తూ కూడా, అమ్మ బిడ్డ మనం రెండోసారి ముఖ్యమంత్రిని అయ్యాను కానీ నాకు తృప్తి లేదు, ఏదో జస్ట్ పాస్ మార్కులతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఇంకా ఏదో చేయాలి, ప్రజలు నన్ను ఎందుకు పాస్ మార్కుతోనే చేశారు, ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు ఎందుకు గెలిపించలేదు, వాళ్ళకి నేను ఏదో చెయ్యాలి అనే తపనతో రాశారట లెటర్ సంథింగ్. సో అంటే ఆయన విజనరీ అలా ఉండేది, ఆయన థాట్ అలా ఉండేది. కాబట్టి ఇతను ఉంటే మనకి జరగాల్సింది జరగదు అనుకుని ఎవరైనా చేశారా, లేదా ఇతను ఉంటే స్ట్రైట్ అవే వెళ్ళిపోతాడు, అధిష్టానంతో వెళ్ళిపోతాడు, సెంట్రల్ గవర్నమెంట్తోనూ అన్ని డీల్స్ పెట్టుకుంటాడు, మధ్యలో ఎత్తులు ఎవరు ఉండరు, ఈయన ఉంటే మధ్యవర్తులకు నష్టం అని చెప్పి ఎవరైనా చేశారా? అరే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారంటే సోనియా గాంధీ కూడా 10 జనపద్ అని అంటారు, ఆవిడ ఉండేది అక్కడ కూడా. జనరల్గా వెళ్ళారంటే కంపల్సరీగా మిగతా అపాయింట్మెంట్లు క్యాన్సిల్, డైరెక్ట్గా యాక్సెస్ ఉండేదంట సోనియా గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారితో కానీ. డైరెక్ట్ కూర్చొని మాట్లాడి రాష్ట్రం నాకు ఇది కావాలి, ఇది పని కావాలి, ఇమ్మీడియట్గా చేయించుకునే సత్తా ఉన్న ముఖ్యమంత్రి అంట ఆయన. నేను అంటే అప్పట్లో కథలుగా వినేవారు. ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్. అప్పుడు నేను కూడా అప్పుడు శాటిలైట్ ఛానల్లో ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాగే ఉద్యమం ఇష్యూ నడుస్తుంది, వెళ్ళారు సోనియా గాంధీ గారిని కలవడానికి. వెళ్తే ఆవిడ డే అంతా సమ్ బిజీ, సిడబ్ల్యూసి వర్కింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఏవో అవుతున్నాయి, కలవడం కుదరదంటే ఈవినింగ్ 6 వరకు వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వచ్చారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. అప్పుడు మళ్ళీ సోనియా గాంధీ నుంచి ఫోన్ వచ్చిందంట, ఇట్లా మేడం గారు ఫ్రీగా ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చి కలవండి రమ్మంటున్నాను. మళ్ళీ టేక్ ఆఫ్ అండ్ ఫ్లైట్ని ల్యాండ్ చేసి మళ్ళీ వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కలవాల్సి వచ్చింది. బట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే ఉండేది కాదంట. వీళ్ళు వెళ్ళారంటే ఆవిడ మీటింగ్స్, ఆవిడ ప్రోగ్రామ్స్, ఆవిడ షెడ్యూల్ ఏమున్నాయి అవన్నీ క్యాన్సిల్. అంతే ముందు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి కలిసి మాట్లాడాల్సిందే. అంత ఫ్రెండ్లీగా, అంత ఇదిగా ఉండేవారంట గాంధీ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారు కదా. మరి అరే అలాంటప్పుడు చాలా మందికి కన్ను కొడుతుంది కదా, చుట్టుపక్కల ఉండే సెంట్రల్ మినిస్టర్లు కానీ మిగతా నాయకులకు కానీ, అరే ఏంటిది మనం అందరం మేడం గారి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కడతాం, ఒక్కొక్కసారి నెలలు పడుతుంది ఆవిడ అపాయింట్మెంట్ కావాలంటే, ఈయన ఇప్పుడు వస్తే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు, వితౌట్ ఎనీ పర్మిషను, వితౌట్ ఎనీ లాబింగ్ అని ఉంటుంది కదా. మేబీ ఎన్నో రీజన్స్ నేను ఇప్పుడు చెప్పుతున్నవి కూడా రకరకాల ఏది అభియోగాలు మాత్రమే, దేంట్లో కూడా క్లారిటీ లేదు. బట్ రాష్ట్రం ఒక మంచి నాయకుడిని కోల్పోయింది, ఒక మంచి ఆ కుటుంబానికి ఒక మంచి కుటుంబ పెద్దని, రాష్ట్ర పెద్ద కూడా కోల్పోయాం. దాంతో చాలా దారుణాలు జరిగాయి, నష్టాలు జరిగాయి, ప్రాణహాని జరిగింది తెలంగాణ విషయంలో ఉద్యమం సమయంలో. బట్ వాళ్ళు ఏదైతే ఉన్నారు ప్రాణహాని పోగొట్టుకున్నారో వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఈరోజు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొంతమందికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి ఆ కుటుంబాలందరికీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం, వాళ్ళకి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఈయన అసలైన ఉద్యమకారుడా, లేదా ఉద్యమం చేసి పదవులు అధిరోహించిన వాళ్ళు ఉద్యమకారులు కూడా క్వశ్చన్ మార్కే. అంటే తెలంగాణలో ఉండే వాళ్ళకి తెలంగాణ ప్రయోజనాల కోసం కదా రాష్ట్ర సాధన.
దాని అర్థం కూడా మారిపోతుంది. ఓకే. సో మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమందికి కన్ను కుట్టేలాగా అయ్యింది కాబట్టి చెప్పలేం. ఓకే. ఆయన అరవింద్ గారు అనే మాటలో కూడా వాస్తవం ఉండొచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్.